Welcome to G. మాట పట్టించుకోవాలి కదా. మనం ఒక్కసారి చెప్తే అయ్యో గిట్ల కాదు గిట్ల చేస్తామని అనాలి కదా. అట్లా కూడా అంటలేరు. చెప్తాను ఈ మోర్లు గిట్లు అంటున్నారు. ఒకటి ఇటు సైడ్ నుంచి ఈ వాటర్ ఇక్కడ డ్రాప్ అనేది ఇక్కడ ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ ఇక్కడ రోజు టెంపుల్ వెనకాలకి వెళ్ళి వడగొట్టడమా, లేదంటే ఆ స్కూల్ ముందు నుంచి స్కూల్ వెనకాల నుంచి వేరే నాల తీయడమా, అట్లా చేస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. అది ఊరు మొత్తం వరద కాబట్టి ఒకటేసారి ఇప్పుడు వర్షాలు చెప్పొస్తలేవు. ఒక 1 అవర్లోనే 50 సెంటీమీటర్లు పడుతుంది, 20 సెంటీమీటర్లు పడుతుంది. ఎంత వచ్చేది తెలియదు. సో నీళ్లు పోవడానికి నీళ్లు పళ్ళ మెరుగు. ఆ పల్లని సైడ్ మనం ఎక్కువ కెనాల్ తీస్తే ఏంటంటే నీళ్లు పోయే వాటర్ చక్కగా వెళ్ళిపోతాయి. వీళ్ళందరూ అడ్డు వేసేసరికి ఏంటంటే
అవుతున్నాయి. వానాకాలం వచ్చిందంటే భయంగా బతుకుడవుతుంది. ఆ గోడలు కూడా కూలేటట్టుంది. మట్టి అంటే సఫాయిలు లేరు. సఫాయిలో ఎవరైనా ఉంటే మాట్లాడండి. సఫాయిలో మేము జీతం ఇస్తాం వాళ్ళకు. మాకు దగ్గర సఫాయిలు కూడా లేదు అని మాట్లాడికి వచ్చింది సర్పంచ్. ఇంతవరకు ఎవరు కూడా ఏ వార్డు మెంబర్ రాలేదు, ఏ సర్పంచ్ రాలేదు. వచ్చిన నామకే వస్తూ బయట వాళ్ళ లెక్క అత్తుండు, చూసిపోతుండు, అయ్యో అంటుండు. కనీసం ఏది కూడా పట్టించుకునే రకం అయితే లేదు ఆయన దగ్గర. మా మీదకి ఎటు పడితే అటే తిడుతుండు మమ్మల్ని. ఏమన్నా గట్టిగా మాట్లాడిన వాళ్ళనే నింద తీసి మరీ మాట్లాడుతున్నాను, అట్లా అంటారా ఇట్లా అంటారా అది అని అంటుండు. అది అని అంటే అయినా కూడా మమ్మల్నే ఉల్టా మాట్లాడుతుండు. నేను ఏం చేయాలి, నాకు ఎమ్మెల్యే ఫండ్స్ వస్తలేవు అది ఇది అని మాట్లాడుతుండు. ఎమ్మెల్యే ఇస్తలేడు, నేను ఎక్కడి నుంచి తేవాలి అన్నట్టు మాట్లాడుతుండు. కనీసం నువ్వు కొత్త మూలు కట్టియకున్నా మాకు ఏం కాదు, కానీ కనీసం మూర్లన్నా మట్టి అన్న తీపి మూర్లే అని మేము మాట్లాడుతున్నాం. తీపిస్తాం, పొద్దున వస్తాం, జేసీ పెట్టిస్తాం అంటుండు. జేసీ పచ్చి ఒక్క కడ కిందంత 2 నిమిషాలు అటు ఇటు తవ్వి ఆయన వెళ్ళిపోతుండు. చిన్న మేమే మోర్లు ఇక్కడ మోరి ఒకటి కూలిపోతే మేమే కైకిలు పెట్టి మోరి కూడా కట్టించుకున్నాం. దాన్ని ఫోటో తీసుకొని ఆయననే బిల్లు పెట్టుకున్నాడు. కానీ ఈ మోరి కూడా కూలిపోయిన మోరీలు కూడా కట్టియలేదు, మోర్లు తీపిస్తలేడు. మరి దీనికి పరిష్కారం మీరే చూపెట్టాలి. మేము చెప్పినా కూడా పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. 4 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ వస్తున్నాయి. అయినా కూడా సర్పంచ్ పట్టించుకుంటలేడు, వార్డు నెంబర్ పట్టించుకుంటలేరు. అసలు మమ్మల్ని ఇక్కడ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏమంటున్నారమ్మా పట్టించుకుంటలేరంటే మీరు చెప్తే మేము చెప్తున్నాం మోరి కట్టిస్తామని 4 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు మోరి లేదు, ఏం లేదు. మొన్న వర్షానికి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. పిల్లలు మేము అందరం చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. అందరం దడిచినాం, మొత్తం బట్టలు దడిచి, మొత్తం అన్ని సామాన్లన్నీ దడిచి, బెడ్లన్నీ దడిచినాయి. మాయి సామాన్లు అన్ని బియ్యం సామాన్లు మొత్తం గాలిలో అందులో బోళ్ళు మొత్తం కొట్టుకపోయినాయి వాటర్లో. గన్ని నీళ్ళు వచ్చినాయి. నైట్ పిలిపించుకొస్తే చూసిండు సర్పంచ్. చూసి నేను పొద్దుగాల చేసిస్తా అన్నాడు. కథం అక్కడ వరకే ఏదో తవ్వించినట్టు చేసిండు జేసీపీ తోటి. కథం అయిపోయింది. మోరీ లేదు, ఏం లేదు. మళ్ళీ వర్షం వచ్చేదాకా మేము ఇట్లానే ఉండాలన్నట్టుగా మేము పోయి మేము తవ్వుకున్నాం. మళ్ళీ గడపారలు బట్టి వర్షంలో ఇంట్లో నీళ్ళు వస్తాయని చెప్పేసి అందరు పోయి మళ్ళీ తవ్వుకున్నాం. ఇక సర్పంచ్లు ఏం చేస్తారో, మరి వార్డు నెంబర్లు ఏం చేస్తున్నారో మాకు అర్థమైతలేదు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వస్తాండ్రు, మేము అన్ని చేస్తామని. ఇప్పటి వరకు ఒకసారి మోరీ క్లీన్ చేసింది లేదు మాకు. 4 సంవత్సరాల నుంచి మోరీ మాత్రం క్లీన్ చేయలే మాకు. ఏమన్నా అంటే సర్పంచ్ వచ్చి ఏమంటాడు, మిమ్మల్ని అందరినీ పట్టుకొని పోతా పాండ్రి, ఆయన నాకు డబ్బులు ఇచ్చిండా ఇయ్యలేదా అని తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మమ్మల్ని పట్టుకొని ఆయన పదవి ఎక్కిండ్రు, డబ్బుల కాడికి సుతం మేమే పోవడా సార్? మరి ఆయన ఎంబడి మేము పోవడా? నువ్వు ఇచ్చినవా ఇయ్యలేదా అని మేము ఎమ్మెల్యేని అడగచ్చుడా డబ్బులు? ఆయన ఆయన ఇచ్చింది మాకు తెలియదు. నేను మిమ్మల్ని అందరినీ పట్టుకొని పోతా పాండ్రి అని అంటాడు. మరి మేమేం చేసి నెల బాలంతాను వీళ్ళందరికీ తెలిసి వాడ మీద నెల బాలంతాను ఒక 4 మొగోళ్ళు వచ్చి
పాపను పట్టుకొని ఆ తల్లిని బాలంతా ఎత్తుకొని వచ్చి ఈ బంగ్లాలో దించిండ్రు. ఆ పిల్ల పరిస్థితి ఏం కావాలి, పెద్దోళ్ళం అంటే మేము నీళ్ళల్లో పడ్డా కానీ పైకి లేస్తాం సారు. ఆ చిన్న పాప పరిస్థితి ఇట్లా చేతులకెళ్ళి జారిపోయి కింద పడితే ఆ పరిస్థితి ఏం కావాలి. నెల బాలంతా మొత్తం ఈ జనం ఇలా అడుగుంటారు, నేను అవద్దని చెప్తే నెల బాలంతా పట్టుకొని నీళ్ళకెళ్ళి ఈగుకుంటూ వచ్చినా మేము. నా కోడలికి ఆపరేషన్ అయింది అదే రోజు నాడు. 2 ఆపరేషన్ అయిన వాళ్ళను 4 మనుషులు ఎత్తుకొచ్చి రోడ్డు మీద దించి వీళ్ళు ఇంట్లో ఉంచిపోయినరు. నడుముల మంటి నీళ్ళు వచ్చినాయి ఇంట్లోకి. పక్కపొన్న వాళ్ళు ఇంట్లో ఉన్నావు. ఏమన్నా అంటే సర్పంచ్ నగరాత్రి పిలిపిస్తే ఏమన్నారు కదా, ఇగో మీరు అందరూ నాతో రాండ్రి, నేను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోతే నాకు డబ్బులు ఇచ్చి 10 లక్షలు రావాలి, పోదాం పాండ్రి అని అంటాడు. అయితే 10 లక్షల కోసానికి ఇప్పుడు మమ్మల్ని పట్టుకొని పోతాను. నీకు వచ్చిన డబ్బులు నేను చేసుకున్నావు, 2 రోజుల కింద వచ్చినాయని ఇప్పుడు అమౌంట్ రాలేదని అంటాను. ఏం కావాలి మా బతికి మేము అందరం లేచిపోవుడే కదా. రాత్రి మేము ఏదో తెలియతో ఉండే పట్టుకే మేము నీళ్ళు వచ్చినాయి, మేము చూసినాం, మేము పండుకున్నాం. ఎప్పటికీ చూసుకుంటా కూర్చుంటాను, ఎప్పటికీ తెల్లందాక చూసుకుంటా కూర్చుంటాను. ఎట్లా మరి మా పరిస్థితి, మరి ఎట్లా ఇవ్వాలి ఆలోచించాలి చెప్పు. మా ఇంట్లో ఒక్కరు కాదు 4 చిన్నపిల్లలు ఉన్నారు. బర్రె చచ్చిపోయింది కొట్టుకపోయి, 2 జీవనాలు వేయినాయి, ఆగులో కొట్టుకపోయింది, తడకు వేయింది. వేయినాక గడ్డకు పెట్టింది బర్రె, గడ్డకు పెడితే పిల్ల బయటికి వెళ్ళింది. పాపం ఎంత బాధ అనిపించింది, మేము ఎంత ఏడ్చినాం చెప్పు. కష్టపడి సాదుకున్నాం బర్రెలను. మొత్తం ఏమన్నా బాలంతా మీద కింద సెల్ఫ్ లా పెట్టుకుంటే బియ్యం మొత్తం దడిచినాయి. వర్షం గింతగానే వస్తుందని ఒక్క నిమిషంలో, ఒక్క 10 నిమిషాలలోనే ఇంట్లోకి వచ్చేసినాయి. మోర్లు వస్తున్నాయి అనుకున్నాం, గతం ఇంట్లోకి వచ్చేసినాయి. మొత్తం ఇంటి చుట్టూ నీళ్ళే. ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో అప్పుడు మేము మడుకోక మొత్తం మాడకట్టోళ్ళం అందరం ఒక కూర్చుండి మాట్లాడుకుంటూ ఉంటున్నాం వర్షానికి నీళ్ళు వస్తాయని. వీళ్ళందరూ పోయి అందరు ఇంట్లో పిల్లగాళ్ళు అందరు మొగోళ్ళు అందరు పోయి పిల్లగాళ్ళు పోయి మొత్తం దవ్విండ్రు గడపారలు బట్టి. లేకుంటే మొత్తం మాకు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంట్లోకి వచ్చేటి. అట్లనే ఇప్పుడు ఈ 2 రోజులు బాగా వర్షానికి మళ్ళీ కూడా వచ్చేటి. చూసిండ్రా సార్, చూపిస్తాం అక్కడ తవ్వింది కూడా. వీళ్ళు గడ్డపారలు బట్టి తవ్వినందుకు నీళ్ళు కొన్ని అట్లా వెళ్ళిపోయినాయి, లేకపోతే మొత్తం మళ్ళీ ఇంట్లో అయ్యేటి నీళ్ళు. సర్పంచ్ చెప్పినా కూడా నేను చేపిస్తా అన్నాడు. కథం కొంచెం అంత తవ్వే వరకు పొలాలలో చాపేసిండ్రు, సపరేట్గా వేయండు. కథం పొలాలలో ఆపేస్తే ఎందుకు ఆగాలి సర్పంచ్? పదవిలు ఉన్నప్పుడు పొలాలకి ఎందుకు భయపడాలి సార్? అది పరంపోగేనా అయినా కూడా వాళ్ళ సొంత భూములు కావు, అవి కొన్నవి కావు డబ్బులు పెట్టి. వాళ్ళకి ఎందుకు భయపడుతున్నాడు సర్పంచ్? పొలాలు పోవద్దట కానీ ఇండ్లు పోనీయా సార్? ఇండ్లు ఓని, పొలాలు పోవద్దట. వాళ్ళ పొలాలు పాడైతే ఎట అంటున్నారు. పొలాలు పాడైతే పొలాలు ఎక్కువనా, ఇండ్లు ఎక్కువనా, మనుషులం ఎక్కువనా? అటు కాలువ తిస్తే మాకు అటు మోరి తీయాలి కదా, ఒక సైడ్ మోరి తిస్తే ఏ బాధ ఉండదు మాకు. ఎటు నీళ్ళు అటు వెళ్ళిపోతాయి, ఇండ్లకు కూడా రావు అంతగానో. సర్పంచ్ పర్మిషన్ ఇస్తేనే కదా సార్ వాళ్ళు తవ్వినప్పుడు మంచిగా దగ్గరుండి కూడిపియాలే కదా. గతం వాళ్ళు పైన కూడిపోయినారు జేసీపీ తోటి. ఇక వీళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు వీళ్ళు నేను మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయని ఉరికొచ్చే వరకు కాలు మొత్తం మోకాలు లోపడి వరకు అలా దిగబడ్డది. ఒక కాలు అందులోనే పడిపోయినా నేను. ఛత్రి పట్టుకొని ఉరికొస్తుంటే ఛత్రి ఒక దిక్కు పోయింది, నేను ఒక దిక్కు అందులోనే గులబడితే మా కొడుకొచ్చి లేపిండు సార్. ఇక వీళ్ళ ఇంట్లో వీళ్ళ కొడుకు పోయింది కాలు. అట్లనే కాళ్ళు మొత్తం అట్లా ఆయనను 4 బట్టి లావట్టి చిన్న పాపను పట్టుకొని ఆయన కాలు అందరి గాడి కూర్చున్నాడు. ఆ సిగ్నల్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు అని చూడాలి కదా. నల్ల పైపులు అన్ని ఇరగొట్టి వేయండు సిగ్నల్ వాళ్ళు వచ్చేసి. అది మళ్ళీ మంచి గూడిపియలే. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.